కత్తెర కూడా తీసుకురావాలి వాళ్ళెవరు తెచ్చినాం అందరం, అందుకని లోపల ఉండి ఎప్పుడు ఎవరు జరిగిన. ఫస్ట్ పొడవు చెప్పండి. ప్లాజో పాయింట్ 38 మార్క్ చేసిన తర్వాత చూడండి, నడుము 13.5 మార్క్ చేయండి. తర్వాత 2 ఇంచులు పైన పట్టి లైన్ వేసుకోండి. కింద పట్టి 1 ఇంచు చిన్నగా ఉంటుంది కాబట్టి 1 ఇంచ్ చేసుకోండి. కింద లూజ్ ఎంత? 12 కింద లూజ్కి మార్క్ అక్కడ వరకు లైన్ కలపండి. 1 ఇంచ్ పట్టి, ఓకేనా? తర్వాత కింద 19 మార్క్ చేసి కిస్తా వెలుపు కూడా సేమ్ వచ్చినట్టు చూసుకోండి. 19 ఇక్కడికి వచ్చింది కాబట్టి దీని షేప్ అనేది మనం ఇక్కడ నుండి ఇక్కడ వరకు షేప్ ఇలా చేసుకోవాలి. ఇందులో మధ్యలో సీట్ యొక్క వెడల్పు వచ్చింది మధ్యలోనే. అయితే మనం మామూలుగా ప్లాజోకి ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఉంటుంది, దీంట్లో ఈ ముక్కలు జెయింటింగ్ ఆ ముక్కలు జెయింటింగ్ ఉండదు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మధ్యలో సీటు భాగాన్ని ప్రతి దాంట్లో తీసుకోవడం అలవాటైంది కాబట్టి సీటు భాగం వచ్చిందంటే చూసుకోవాలి. సీట్ ఇక్కడికే కదా ఇట్లా తీసుకున్నాం అనుకో, షేప్ అనేది ఇట్లా రావాలి మనకి. కాబట్టి ఇక్కడ కటింగ్ లేదు, మనకి కటింగ్ ఉంటే ఇక్కడికి స్క్వేర్ డబ్బా షేప్ తీసుకోండి, కానీ కటింగ్ లేదు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి డైరెక్ట్ కిస్తా యొక్క పొడవు కిస్తా యొక్క వెడల్పు తీసుకోవాలి. ప్లాజో ప్యాంట్ మీరు రెడీమేడ్ చూసినా సేమ్ ఇట్లనే ఉంటుంది. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి కింది లూజ్ వరకు కలుపుకోవాలి. తర్వాత జెయింట్ కుట్ట అనేది ఇక్కడ నుంచి కిస్తా జెయింటింగ్, తర్వాత ఇక్కడ ఎలాస్టిక్ అంటే ఎలాస్టిక్, నాడగా అంటే నాడ పెట్టుకోవాలి. ఇక్కడ కుట్టు కూడా 2 ఇంచులు మనకి ఇక్కడ లూజ్ చూసుకుంటూ వేసుకోవడం ఉండదు, 1/2 ఇంచుతోనే కుట్టు వేసుకోవాలి. ప్లాజో అంటేనే లూజ్ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ 1/2 ఇంచ్ అనేది బేస్ చేసుకోవాలి. లేదు బాగా లూజ్ ఇక్కడ ఇష్టపడినప్పుడు డైరెక్ట్గా మీరు తీసుకుంటప్పుడే 10 ఇంచుల లూజ్ అట్లా తీసుకోండి. 12 ఉంది కదా, కాలు వెడల్పు ఎక్కువ ఇష్టపడు కొంతమంది 10 తీసుకోండి, ఇక్కడ వరకు ఆపేసేయండి. లేదు బాగా లూజ్ ఇష్టపడతారు అంటే ఇప్పుడు వచ్చే ఫ్యాషను స్కర్ట్ లాగానే ఉంటుంది, ఇట్లా వస్తుంది, ఎక్కువ తీసుకోవాలి. అది కూడా మనం చూసి ఒకవేళ ఇంట్లో కావాలంటే అడుగుతారు. ఇప్పుడు మీరు రేపు పుట్టేటప్పుడు కొంచెం ఫ్యాషన్ కావాలన్నప్పుడు మనకి ఏంటంటే దీన్ని ఎక్కువ తీసుకోవడం రాదా, వస్తుంది కదా, ఎక్కువ తీసుకోండి. దీన్ని తక్కువ తీసుకోవడం వచ్చినప్పుడు దీన్ని ఎక్కువ తీసుకోవడం వస్తుంది కదా. దీని పాయింట్ని స్కర్ట్ మోడల్ కుట్టుకోవాలంటే ఈక్వల్గా కొంచెమే క్రాస్ వస్తుంది. ఇప్పుడు వచ్చే పాయింట్లన్నీ ఇక్కడ మళ్ళీ ఒక పొడవుని తగ్గించి ఇక్కడ మైనస్ చేసి కుచ్చులు కూడా పెడుతున్నారు. ఇక్కడ ఈ కింద కుచ్చులు వస్తున్నాయి, ఈ కుచ్చులు అనేది వెడల్పు ఎక్కువ వస్తాయి. ఇది ఫ్యాషన్ వచ్చింది. ఇప్పుడు ప్లాజో అనేది నార్మల్గా ఇది నార్మల్ పాయింట్. రెడీమేడ్ ప్లాజో ఎలా ఉంటుందో అలాంటి కటింగ్ ఇది. మొత్తం కింద వెడల్పు కిస్తా పొడవు కిస్తా వెడల్పు. కటింగ్ కూడా ఏముండదు, ఫస్ట్ నడుము తీసుకోవాలి, కిస్తా పొడవు, షేప్ వర్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నడుము పట్టి అనేది గుర్తుపెట్టుకోవాలి. కింద పట్టి పెద్దగా కాకుండా చిన్నగా కాబట్టి చిన్నగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ప్లాజో కటింగ్. ఓకే, లూజ్గా ఉంటుంది కాలు. తర్వాత పట్టి అనేది ఇట్లా వస్తుంది, కుట్టిన తర్వాత ఇది దగ్గరకు వస్తుంది. ఓకేనా, ఈజీగానే ఉంది కదా, చాలా ఈజీగా ఉంటుంది. మీకు కూడా వెళ్ళి ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్